హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షిత్ డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి ఇంగ్లీష్కి సంబంధించి గ్రామర్ అయితే చూద్దామండి. గ్రామర్ మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇస్తున్నారు, ఏ టాపిక్స్ మీద ఇస్తున్నారు అనేసి ఒకసారి అయితే చూడండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వచ్చేసి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో వచ్చేసి డిఎస్సికి సంబంధించి కానీ టెట్కి సంబంధించి కంటెంట్ అలాగే టెక్స్ట్ బుక్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ ప్రతి ఒక్కటి కూడా ఉన్నాయండి. ఎవరైనా బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకున్నా కూడా మీరు ప్లేలిస్ట్లో వచ్చేసి మీకు ఏ క్లాస్కి సంబంధించినటువంటి బిట్స్ కావాలంటే ఆ క్లాస్ని టైప్ చేస్తే మీకు బిట్స్ అనేటివి వచ్చేస్తాయండి. సో కంటెంట్లో డౌట్లు ఉన్నా కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవచ్చు. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇంగ్లీష్కి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ అనేసి ఇచ్చారు. సో చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్స్ ఫస్ట్ది యామ్, ఆప్షన్ 2 వాజ్, ఆప్షన్ 3 వర్, ఆప్షన్ 4 బి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఇఫ్ ఐ డాష్ యూ ఐ వుడ్ మ్యారీ హర్ అంటే నేను ఆ ప్లేస్లో ఉన్నట్లయితే ఐ వుడ్ మ్యారీ హర్, నేను పెళ్ళి చేసుకునేవాడిని. సో కాబట్టి ఇది అక్కడ ఉండి ఉంటే అంటే అక్కడ ఉంటే పెళ్లి చేసుకుంటాడనమాట, లేకపోతే లేదు అనేటటువంటి అర్థం వస్తుంది. కాబట్టి సో ఇది మనకు పాస్ట్ టెన్స్లో ఉంది. సో మనకి ఏది యూస్ చేస్తామండి, వర్ అనేది యూస్ చేయాలి. ఇఫ్ ఐ వర్ యూ ఐ వుడ్ మ్యారీ హర్. ఇక్కడ ఇఫ్ ఐ యామ్ యూ అనేది రాదు, వాజ్ అనేది రాదు, బి అనేది కూడా రాదండి. సో వర్ అనేది వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ బిట్ చూద్దాము. షీ డాష్ ప్లాంట్స్ ఎట్ 8 AM ఎస్టర్డే అనేసి ఇచ్చారు. చూస్ ద ఆప్షన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆప్షన్ ఫస్ట్ది వచ్చేసి వాజ్ వాటరింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 ఈజ్ వాటరింగ్, ఆప్షన్ 3 వాటర్స్, ఆప్షన్ 4 విల్ వాటర్ అనేసి ఇచ్చారు. సో ఈజ్ వాటరింగ్ అంటే ఇప్పుడు చేస్తుందని అర్థము, వాటర్స్ కాదు. అలాగే విల్ వాటర్ అంటే ఫ్యూచర్లో చేస్తుందని. కానీ ఇక్కడ మనకేమి ఇచ్చారు, ఎస్టర్డే అనేసి ఇచ్చారు. సో నిన్న ఆ అమ్మాయి 8 AM వాటర్ అయితే వేసింది. సో మనకేమొస్తుందండి, వాస్ వాటరింగ్. షీ వాస్ వాటరింగ్ ద ప్లాంట్స్ ఎట్ 8 AM ఎస్టర్డే. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చూస్ ద గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్, ఆప్షన్ 2 ఐ హ్యావ్ 2 డజన్ ఆరెంజెస్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కార్, ఆప్షన్ 4 వాట్ ఆర్ యూ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిల్లో ఇన్కరెక్ట్ సెంటెన్స్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. ఇక్కడ 2 డజన్ ఆరెంజెస్ అనేసి ఇచ్చారు. డజన్ అనేది మనకు ఇన్కరెక్ట్ సెంటెన్స్ అవుతుంది. ఇక్కడ ఐ హ్యావ్ 2 డజన్స్ ఆరెంజెస్, 2 డజన్ల ఆరెంజెస్, కాబట్టి ఇది కరెక్ట్గానే ఉంది. సో వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ ద కార్, ఇది కూడా కరెక్టే. వాట్ ఆర్ యూ అంటే ఇది కూడా మనకు కరెక్ట్గానే ఉందండి సెంటెన్స్. ఇన్కరెక్ట్ వచ్చేసి ఆప్షన్ 2. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి. నెక్స్ట్ చూస్ ద సెక్షన్ ఆఫ్ స్పీచ్ విచ్ టిపికల్లీ ఇంక్లూడ్స్ ద మెయిన్ పాయింట్స్ సపోర్టింగ్ డీటెయిల్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్, ఆప్షన్ 2 బాడీ, ఆప్షన్ 3 కన్క్లూజన్, ఆప్షన్ 4 ఎంగేజ్మెంట్ అనేసి ఇచ్చారండి. సో చూస్ ద సెక్షన్ ఆఫ్ స్పీచ్. మనం స్పీచ్ ఇచ్చేటప్పుడు దేంట్లో మెయిన్ పాయింట్స్ అలాగే సపోర్టింగ్ డీటెయిల్స్ ఉంటాయి అనేసి అడుగుతున్నారు. సో దేంట్లో ఉంటాయండి, అవి బాడీలో ఉంటాయి. అంటే స్పీచ్ బాడీ మధ్యలో మనకు మెయిన్ డీటెయిల్స్ ఉంటాయండి, మెయిన్ పాయింట్స్ అవన్నీ. సో ఇంట్రడక్షన్ అంటే ఏంటి, ఫస్ట్ మనకు వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు అనేటటువంటి ఇంట్రడక్షన్ ఇస్తాం అనమాట. సో మెయిన్ పాయింట్స్ అనేవి ఏమి చెప్పము. నెక్స్ట్ కన్క్లూజన్ చూసుకుంటే మనకు ఫస్ట్ నుంచి ఏం జరిగింది అనేటటువంటి విషయాలు అయితే మనకు కన్క్లూజన్లో చెప్తాము. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ అంటే వచ్చిన వాళ్ళతో మనము మాట్లాడుతూ ఉంటాం కదా ప్రతి ఒక్కటి, దాన్ని ఎంగేజ్మెంట్ అనేసి చెప్తామండి. సో ఇక్కడ ఇచ్చినటువంటిది దాంట్లో వచ్చేసి మనకు మెయిన్ పాయింట్స్ సపోర్టింగ్ డీటెయిల్స్ దేంట్లో ఉంటాయి, స్పీచ్ బాడీలో ఉంటాయి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ చూస్ ద పంక్చువేషన్ మార్క్ యూజ్ టు ఇండికేట్ ద స్ట్రాంగ్ ఎమోషన్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది కామా, ఆప్షన్ 2 ఎక్స్క్లమేటరీ మార్కు, ఆప్షన్ 3 క్వశ్చన్ మార్కు, ఆప్షన్ 4 ఫుల్ స్టాప్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు పంక్చువేషన్ మార్క్స్ యూజ్ టు ఇండికేట్ స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు మనము దేన్ని వాడతామండి, ఎక్స్క్లమేషన్ మార్క్ను వాడతాం.
అంటే స్ట్రాంగ్ ఎమోషన్ అంటే ఉన్నట్టుండి మనం దేనికైనా ఆశ్చర్యకరంగా గురైతే మనము ఎటువంటి మార్క్ని యూస్ చేస్తాము, ఎక్స్క్లమేటరీ మార్క్స్ని యూస్ చేస్తాం. దాన్ని స్ట్రాంగ్ ఎమోషన్ అంటారండి. మనకు కామా కానీ ఫుల్ స్టాప్ కానీ మనకు సెంటెన్స్ కంప్లీషన్ కోసం వాటి కోసం యూస్ చేస్తారు. క్వశ్చన్ మార్క్ అంటే మనకు ఏదైనా క్వశ్చనరీస్కి మనము క్వశ్చన్ మార్క్ అనేది యూస్ చేస్తాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇండికేట్స్ ద స్ట్రాంగ్ ఎమోషన్ ఇండికేట్ చేసేది ఏది అంటే ఎక్స్క్లమేటరీ మార్క్. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్ ఇన్ విచ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఇన్వాల్వ్, ఇన్వైట్, ఇన్వెన్షన్ అలాగే ఇన్విజిలేషన్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో మనకు డిక్షనరీలో ఏది ముందు వస్తుంది అనేసి ఇచ్చారండి. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే అన్నిటికి కూడా ఐఎన్వి అనేది ఒకలాగానే ఉంది. సో నెక్స్ట్ వర్డ్ చూడాలండి. సో నెక్స్ట్ మనకేమొస్తుంది, ఈ అనే వర్డ్ వస్తుంది కాబట్టి ఇది ఫస్ట్ది అవుతుంది. నెక్స్ట్ ఈ తర్వాత ఐ చూడాలండి. ఇక్కడ వీటిల్లో ఈ రెండిట్లో ఐ ఉంది. సో కాబట్టి సెకండ్ వన్ ఏమవుతుంది, ఇన్విజిలేషన్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏమొస్తుందండి, ఇన్వైట్ వస్తుంది. ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్వాల్వ్ వస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకు సి కదా. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. సో ఇలా మనకు డిక్షనరీలో ఎలా వర్డ్స్ ఉంటాయనేసి అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ లింకర్ దట్ ఇండికేటింగ్ ఎడిషన్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఫర్దర్ మోర్, ఆప్షన్ 2 ఇన్ ఎడిషన్, ఆప్షన్ 3 ఈవెంచువల్లీ, ఆప్షన్ 4 ఎడిషనల్లీ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే నాట్ ఎ లింకర్ అండి, ఇండికేటింగ్ ద ఎడిషన్ లింకర్ అవ్వకూడదు అనేసి ఇచ్చారు. సో ఫర్దర్ మోర్ అన్నా, ఇన్ ఎడిషన్ అన్నా, ఎడిషనల్లీ అన్నా ఇవన్నీ కూడా ఎడిషన్కి సంబంధించిన లింకర్స్. సో ఈవెంచువల్లీ అనేది మనకు లింకర్ అనేది కాదు, దేనికి సంబంధించి, ఎడిషన్కి సంబంధించి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూస్ ద కాంప్లెక్స్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ అనేసి ఇచ్చారండి. మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే ఎలా ఉంటుందండి, ఒక డిపెండెంట్ క్లాజు ఒక ఇండిపెండెంట్ క్లాజు ఉన్నట్లయితే అది మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుందన్నమాట. సో ఆప్షన్స్ చూద్దాము. ఫస్ట్ది సిన్స్ హీ అరైవ్డ్ లేట్ హీ హ్యాడ్ నో టైమ్ టు రిలాక్స్ అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2 వీ ఆల్వేస్ ఈట్ డిన్నర్ టుగెదర్, ఆప్షన్ 3 హీ డస్ నాట్ లైక్ వెజిటబుల్స్, ఆప్షన్ 4 ఐ డు నాట్ వాంట్ ఎనీథింగ్ టు డ్రింక్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా సింపుల్ సెంటెన్స్ అండి. సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ ఇవన్నీ కూడా మనకు సింపుల్ సెంటెన్స్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే సిన్స్ హీ అరైవ్డ్ లేట్ ఇది మనకు ఏంటిదండి, ఇదొక డిపెండెంట్ క్లాజ్ అనమాట. హీ హ్యాడ్ నో టైమ్ టు రిలాక్స్ ఇది మనకు ఇండిపెండెంట్ క్లాజ్. సో ఈ డిపెండెంట్ క్లాజ్ ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటే అదేమవుతుంది, కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హిజ్ సెల్ఫ్ అనేసి ఇచ్చారు. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అంటే సెల్ఫ్ అనేసి ఉండాలండి. సో సెల్ఫ్స్ ఉన్నటువంటి వర్డ్స్ అన్నీ కూడా మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అవుతాయి. సో నాట్ అనేసి అడిగారు కాబట్టి సో ఆప్షన్ 4 అవుతుంది, హిజ్ సెల్ఫ్. అసలు హిజ్ సెల్ఫ్ అనేది ఉండదండి, హర్ సెల్ఫ్ అనేసి ఉంటుందన్నమాట, హిజ్ అనేది ఉండదు. హిమ్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్, మై సెల్ఫ్ ఇవన్నీ కూడా మనకు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 4. నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఇంటర్జంక్షన్ టు కన్వే ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది సారీ, ఆప్షన్ 2 హో నో, ఆప్షన్ 3 హుర్రే, ఆప్షన్ 4 స్టాప్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూస్ ద కరెక్ట్ ఇంటర్జంక్షన్ అయి ఉండాలి. అది ఎలా ఉండాలంటే ఆ ఇంటర్జంక్షను టు కన్వే ద ఎగ్జైట్మెంట్ ఆర్ హ్యాపీనెస్. ఆ ఇంటర్జంక్షన్ ఎట్లా ఉండాలంటే ఎగ్జైట్మెంట్ని కానీ లేకపోతే మన హ్యాపీనెస్ని కానీ చెప్పేదై ఉండాలి. అది ఏంటి దీంట్లో, సారీ కాదు, హో నో కాదు, స్టాప్ కాదు, హుర్రే అండి. హుర్రే అంటే ఎగ్జైట్మెంట్ని తెలియజేస్తుంది. అంటే వావ్ నాకు డిఎస్సి జాబ్ వచ్చిందని కానీ ఇలా చెప్తాం కదా. సో వాటిల్లో మనం హుర్రే అనేటటువంటి దాన్ని వాడతాము. అదేంటిదంటే ఎగ్జైట్మెంట్ కానీ హ్యాపీనెస్ని తెలియజేసే ఇంటర్జంక్షన్ అనమాట. సో ఆప్షన్ 3 కరెక్ట్ అండి. నెక్స్ట్
చూస్ ద ఫ్రేజల్ వర్బ్ దట్ మీన్స్ టు సెర్చ్ థరోలీ. ఆప్షన్స్ ఫస్ట్ది బ్రింగ్ అప్, ఆప్షన్ 2 రన్ అవుట్, ఆప్షన్ 3 లుక్ ఇన్ టు, ఆప్షన్ 4 పుట్ ఆఫ్ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో టు సెర్చ్ థరోలీ అంటే డీప్గా చూడడం. సో లుక్ ఇన్ టు అన్నా కూడా మనకు డీప్గా చూడడం అనే అర్థం వస్తుందండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, చూస్ ద సెంటెన్స్ టైప్ దట్ ఆఫన్ ఎక్స్ప్రెస్ ద ఎగ్జైట్మెంట్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో చాలా వరకు క్వశ్చన్స్ ఇవే అడిగారండి ఈ సెట్ ఎగ్జామ్లో వచ్చేసి. ఫస్ట్ది ఇంపారేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 2 ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 3 డిక్లరేటివ్ సెంటెన్స్, ఆప్షన్ 4 ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఎక్స్ప్రెస్ ద ఎగ్జైట్మెంట్ని తెలిపేటటువంటి సెంటెన్స్ ఏవండి? ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్ ప్లీజ్ హెల్ప్ మీ అనేసి వచ్చారు. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబవ్. ఆప్షన్స్ ఫస్ట్ది ద మ్యాన్ టోల్డ్ ద ఆఫీసర్ టు హెల్ప్ హిమ్ అనేసి వచ్చారండి. ఇది కాదు, మనకి ఇక్కడ ప్లీజ్ వచ్చినప్పుడు రిక్వెస్టెడ్ అనేసి వస్తుందండి. సో ద మ్యాన్ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్ టు హెల్ప్ హిమ్. ఆప్షన్ 3 ద మ్యాన్ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్ టు హెల్పింగ్ హిమ్ అనేసి వచ్చారు. ఆప్షన్ 4 ద మ్యాన్ సెడ్ టు ద ఆఫీసర్ టు ప్లీజ్ హెల్ప్ హిమ్ అనేసి వచ్చారు. ఇక్కడ మనకు ప్లీజ్ అనేది మనకి ఇండైరెక్ట్ స్పీచ్లోకి వెళ్ళినప్పుడు రిక్వెస్ట్గా మారుతుందండి. సో ద మ్యాన్ రిక్వెస్టెడ్ ద ఆఫీసర్ టు హెల్ప్ హిమ్, ఇది మనకు కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 2 అనేది రైట్ అండి. ఇక్కడ చూసుకుంటే టు హెల్పింగ్ అనేసి ఇచ్చారండి. మనకు 2 తర్వాత ఎప్పుడైనా సరే V1 ఉంటుందండి. సో కాబట్టి ఇది మనకు రాంగ్. సో ద మ్యాన్ సెడ్ అని ఇచ్చారు కాబట్టి ఇది కూడా రాంగ్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, అవర్ ప్రిన్సిపల్ అండ్ మ్యాథమెటిక్స్ టీచర్ డాష్ ఆన్ లీవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఈజ్, ఆప్షన్ 2 ఆర్, ఆప్షన్ 3 వచ్చేసి బి, ఆప్షన్ 4 వర్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు అవర్ ప్రిన్సిపల్ మన ప్రిన్సిపల్ అండ్ ద మ్యాథ్స్ టీచర్ మన ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అలాగే మన మ్యాథ్స్ టీచర్ కూడా ఎవరు? ఆమెనే అనమాట. ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ టీచర్ కూడా ఒకరే. ప్రిన్సిపల్ ఆవిడే, మ్యాథ్స్ టీచర్ ఆవిడే, అయితే ఒకరి గురించి చెప్తున్నారు కాబట్టి సో మనము ఈజ్ అనేది వాడతామండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ మనకు క్వశ్చన్లో అవర్ ప్రిన్సిపల్ అండ్ ద మ్యాథ్స్ టీచర్ అంటే వాళ్ళు వేరని, మ్యాథ్స్ టీచర్ వేరు, ప్రిన్సిపల్ మేడం వేరు అనేసి అర్థం వస్తుంది. అంటే ఇద్దరు లీవ్లో ఉంటే ఆర్ అనేది యూస్ చేస్తాము. సో కాబట్టి ఇక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో అలాగే మ్యాథ్స్ టీచర్ ఉన్నారో ఇద్దరు ఒక్కరే అనమాట. సో ఈజ్ ఆన్ లీవ్ అనేసి అర్థం వస్తుందండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ 4-wheeled carriage ఫర్ ఏ బేబీ పుష్డ్ బై ఏ పర్సన్ ఆన్ ఫుట్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్ ద ఎక్స్ప్రెషన్ అబోవ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది స్పామ్, సెకండ్ వచ్చేసి ప్రామ్, ఆప్షన్ 3 కార్ట్, ఆప్షన్ 4 బుగ్గీ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఏ 4-wheeled carriage ఫర్ ఏ బేబీ పుష్డ్ బై ఏ పర్సన్ ఆన్ ఫుట్ అంటే మనకు ఇప్పుడు కొత్తగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్లే ట్రాలీస్ వచ్చాయి కదండి. సో అలాంటి ట్రాలీస్కి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ ఏమవుతుందండి? ప్రామ్ అండి. ప్రామ్ అంటే ఏంటంటే అటువంటి బండిని ప్రామ్ అనేసి పిలుస్తారు. స్పామ్ అంటే ఏంటండి? చెత్త. కార్ట్ అంటే బండి, బుగ్గి అంటే బండి. సో మనము స్పెషల్గా అటువంటి అంటే ఒక బేబీని తీసుకొని వెళ్ళేటటువంటి దాన్ని ఏమంటామంటే ప్రామ్ అనేసి చెప్తాం. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్లీ స్పెల్డ్ వర్డ్ అనేసి ఇచ్చారండి. ఎంటర్ప్రైజ్కి మనకు స్పెల్లింగ్ అడుగుతున్నారు. సో ఎంటర్ప్రైజ్కి స్పెల్లింగ్ ఏమవుతుందండి? ENTER, ఎంటర్ప్రైజ్ PRISE అండి, ఎంటర్ప్రైజ్. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద మిస్డ్ ఎఫర్ట్స్ ఏ సర్టైన్ ప్రైవసీ అనేసి ఇచ్చారు. చూస్ ద సినోనియం ఆఫ్ ద వర్డ్ ప్రైవసీ అనేసి ఇచ్చారండి. సినోనియం అంటే సేమ్ మీనింగ్ ఉండాలి. ప్రైవసీ అంటే ఏంది? సింగిల్గా ఉండడం ప్రైవసీ అంటాం. సో ఆప్షన్స్ చూసుకుంటే సెక్లూజన్, ఆప్షన్ 2 పబ్లిసిటీ, ఆప్షన్ 3 ఎక్స్ప్లోజర్, ఆప్షన్ 4 క్రౌడ్నెస్ అనేసి వచ్చారు.
క్రౌడ్నెస్ అంటే ఎక్కువ మంది ఉండడము, ఎక్స్ప్లోజర్ అన్న కూడా ఎక్కువ మంది ఉంటారు, పబ్లిసిటీ అన్న పబ్లిక్ అంటే ఎక్కువ మంది ఉంటారు. సో ఇవన్నీ కూడా ప్రైవసీకి మనకి ఏమవుతాయండి, సేమ్ మీనింగ్స్ అవ్వవు అనమాట. ప్రైవసీ అంటే సింగిల్గా ఉండడం, ఈ పబ్లిసిటీ అన్న ఎక్స్ప్లోజర్ క్రౌడ్నెస్ ఇవన్నీ కూడా మనకు ఎక్కువగా ఉన్న వాళ్ళు అనేసి వస్తాయి. సో ఇవన్నీ మనకి యాంటోనియం వర్డ్స్ అవుతాయి. సో సినోనియం వర్డ్స్ ఏంటండి, సెక్లూజన్. ప్రైవసీకి సినోనియం వర్డ్ ఏమవుతుంది, సెక్లూజన్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చేసి లెటర్స్ సర్వైవ్ ఇన్ విచ్ దే పుట్ దేర్ ఎఫెక్షన్ ఇంటూ వర్డ్స్ మిక్సింగ్ సైన్స్ విత్ టెండర్నెస్ అనేసి ఇచ్చారు. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ సర్వైవ్. సో ఆప్షన్స్ ఫస్ట్ది థ్రైవ్, ఎండ్యూరు, పెరిష్, సస్టైన్ అనేసి ఇచ్చారనమాట. సర్వైవ్ అంటే బతికుండటం అనేసి అర్థం అండి. సో ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఎండ్యూర్ అన్న సస్టైన్ అన్న ఇవన్నీ కూడా మనకు యాంటోనియమ్స్ అవుతాయి. సో ఇవన్నీ యాంటోనియమ్స్ అవ్వండి, ఇవన్నీ సినోనియమ్స్ అవుతాయి. సో పెరిష్ అనేది మనకు యాంటోనియం. పెరిష్ అవ్వడం అంటే నాశనం అయిపోవటం అనేటటువంటి మీనింగ్ అయితే వస్తుందండి. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ సర్వైవ్ అనే దానికి యాంటోనియం వర్డ్ ఏమవుతుంది, పెరిష్. నెక్స్ట్ వచ్చేసి రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ ఈజ్ కన్సిడర్ యాజ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఎక్స్టెన్సివ్ రీడింగ్, ఆప్షన్ 2 ఇంటెన్సివ్ రీడింగ్, ఆప్షన్ 3 ఎక్స్ట్రా రీడింగ్, ఆప్షన్ 4 టెన్షన్ రీడింగ్ అనేసి ఇచ్చారండి. రీడింగ్ ఫర్ ఎగ్జామినేషన్ అంటే మనకు ఏదైనా ఎగ్జామినేషన్కి చదువుతున్నప్పుడు ఎలా చదువుతాము, 10 సార్లు 100 సార్లు 20 సార్లు 30 సార్లు ఇలా చదువుతూ ఉంటాం. సో దాన్ని ఏమంటామండి, ఇంటెన్సివ్ రీడింగ్ అంటాము. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎక్స్టెన్సివ్ రీడింగ్ అంటే ఒకసారి చదివి వదిలేయడం, ఎక్స్ట్రా రీడింగ్ అంటే ఇంకొంచెం చదవటం, టెన్షన్ రీడింగ్ అంటే ఇంకా మీకు తెలిసిందే కదా. సో కాబట్టి ఇక్కడ ఇచ్చిన దాంట్లో కరెక్ట్ ఆప్షన్ మనకు ఆప్షన్ 2 అవుతుందండి, ఇంటెన్సివ్ రీడింగ్. నెక్స్ట్ ద గ్రూప్ దట్ డస్ నాట్ కమ్ అండర్ కంటెంట్ వర్డ్స్ అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్ ఫస్ట్ది నౌన్స్, ఆప్షన్ 2 వర్బ్స్, ఆప్షన్ 3 అడ్జెక్టివ్స్, ఆప్షన్ 4 ప్రపోజిషన్స్ అనేసి ఇచ్చారనమాట. సో ఇక్కడ మనకు డస్ నాట్ కమ్ అని ఇచ్చేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనము నౌన్స్ కానీ వెర్బ్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ అవుతాయి. సో ప్రపోజిషన్స్ ఏమవుతాయంటే స్ట్రక్చరల్ వర్డ్స్ అవుతాయండి, స్ట్రక్చరల్ వర్డ్స్ అనేవి అవుతాయి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 4. ప్రపోజిషన్స్ అనేది మనకు కంటెంట్ వర్డ్స్ కిందకి రావు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గుడ్ లెసన్ ప్లాన్ ఈజ్ డాష్ ఫర్ గుడ్ టీచింగ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ది ఏ ప్రీ రిక్విసైట్, ఆప్షన్ 2 ఏ పోస్ట్ రిక్విసైట్, ఆప్షన్ 3 an unwanted thing, ఆప్షన్ 4 ఏ సక్సెస్ స్టోరీ అనేసి ఇచ్చారండి. ఏ గుడ్ లెసన్ ప్లాన్ అనేది టీచింగ్కి మనము ఎప్పుడు యూజ్ చేస్తామండి, ఏ ప్రీ రిక్విసైట్ అంటే లెసన్ చెప్పక ముందే మనం లెసన్ ప్లాన్ అనేది వేసుకొని వెళ్ళాలి ఫర్ గుడ్ టీచింగ్ అండి. సో ఇక్కడ పోస్ట్ రిక్విసైట్ అనేసి ఇచ్చారు అంటే లెసన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు లెసన్ ప్లాన్ అనేది అవసరం ఉండదు. ఏ అన్వాంటెడ్ థింగ్, మనకు గుడ్ లెసన్ ప్లాన్ అనేది అన్వాంటెడ్ అనేసి ఇచ్చారు, అది కూడా కాదండి. ఏ సక్సెస్ స్టోరీ అనేసి ఇచ్చారు, అది కూడా కాదు. సో ఏ ప్రీ రిక్విసైట్, ఏ గుడ్ లెసన్ ప్లాన్ ఇస్ ఏ ప్రీ రిక్విసైట్ ఫర్ గుడ్ టీచింగ్ చేయాలనుకుంటే ఎవరైనా సరే మనకు లెసన్ ప్లాన్ అనేది టీచింగ్కి ముందుగానే ఉండాలండి. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ద ఫస్ట్ స్టెప్ ఇన్ డిజైనింగ్ ఏ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ ఈజ్. ఆప్షన్స్ ఫస్ట్ది సెక్షన్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్, ఆప్షన్ 2 ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్, ఆప్షన్ 3 సెక్షన్ ఆఫ్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ శాంపిల్స్, ఆప్షన్ 4 సీక్వెన్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ అనేసి ఇచ్చారు. డిజైనింగ్ ఏ ఏదైనా మనకు లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ అనేది డిజైన్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే సెక్షన్ ఆఫ్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ శాంపిల్స్ ఉండాలండి. మనకు శాంపిల్స్ అంటే ఫస్ట్ ఏ కంటెంట్ ఉండాలి, ఆ కంటెంట్కి సంబంధించి నెక్స్ట్ ఏ గ్రామర్ ఉండాలి, గ్రామర్కి సంబంధించి ఏమి ఉండాలి, తర్వాత నెక్స్ట్ పద్యము గద్యము ఇలాంటి అంటే గ్రామర్కి సంబంధించి ఇంగ్లీష్లో కానివ్వండి రైమ్స్ ఉండాలా, లేకపోతే లెసన్ కంటెంట్ ఉండాలా, గ్రామర్ ఏముండాలి, ఇవన్నీ కూడా తెలియాలంటే మనకేముండాలి, సెక్షన్ ఆఫ్ అప్రాప్రియేట్ లాంగ్వేజ్ శాంపిల్స్ అనేది ఉండాలండి.
సెలెక్షన్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్, సీక్వెన్స్ ఆఫ్ గ్రామర్ టాపిక్స్ ఇవన్నీ కూడా తర్వాత వస్తాయి. వీటి తర్వాత అంటే ఫస్ట్ ఇది ఉండాలండి, తర్వాత ఇవి ఉండాలన్నమాట. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు ప్యాసెస్ అయితే ఇచ్చారండి. ప్యాసెస్కి సంబంధించి క్వశ్చన్స్. సో దీంట్లో క్వశ్చన్ అయితే చూద్దాము. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అనేసి వచ్చారు. సో దీనికి ఆప్షన్ 3 వచ్చేసి రైట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మీకు ప్యాసేజ్లోనే ఆన్సర్స్ కంపల్సరీ ఉంటాయండి. కాబట్టి నేనేం ప్యాసేజ్ అయితే చెప్పట్లేదు, చాలామంది టైం వేస్ట్ అంటూ ఉన్నారు. సో ఒకసారి అయితే మీకు ప్యాసేజ్ చూపిస్తాను, చూడండి. సో దీనికి చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ బేస్డ్ ఆన్ ద ప్యాసేజ్ అనేసి వచ్చారండి. సో దీనికి కూడా కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 3 అవుతుందండి. ద సౌండ్ సీగల్స్ యాడెడ్ టు ద పీస్ఫుల్ అంబైన్స్ ఫర్ ద బీచ్ అనమాట. సో ఇక్కడ ఇచ్చారు కదా, సీగల్స్ సోర్ ఓవర్ హెడ్ అండ్ దేర్ క్రేసెస్ బ్లెండింగ్ విత్ ద డీసెంట్ సౌండ్ ఆఫ్ ద లాఫర్ అనేసి ఇచ్చారు. సో ఇది మనకు కరెక్ట్ అవుతుందన్నమాట. నెక్స్ట్ లెర్నింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ బికాస్ ఆఫ్ అనేసి ఇచ్చారు. ఆప్షన్స్ ఫస్ట్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్, ఆప్షన్ 2 ఓరల్ ఫ్లూయెన్సీ, ఆప్షన్ 3 సోషల్ బ్యారియర్స్, ఆప్షన్ 4 సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ అనేసి ఇచ్చారండి. లెర్నింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్. లెర్నింగ్ అని మనం నేర్చుకునేది అనేది ఎక్కడి నుంచి జరుగుతుందండి, ఫస్ట్ మనం చూసేదాన్ని బట్టి తర్వాత చూడని దాన్ని, అంటే మనం ఫస్ట్ తెలిసిన దాని నుంచి తెలియని దానికి వెళ్తుందన్నమాట. సో ఎటువంటి ప్రిన్సిపల్ మీద, సైకలాజికల్ ప్రిన్సిపల్స్ మీద వెళ్తుందన్నమాట. లెర్నింగ్ ప్రొసీడ్స్ ఫ్రమ్ కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్ బికాజ్ ఆఫ్ సైకలాజికల్ ప్రిన్సిపల్స్ అండి, ఆప్షన్ 1. నెక్స్ట్ ప్యాసివ్ వొకాబులరీ ఈజ్ కాల్డ్ అనేసి వచ్చారు. ఆప్షన్స్ మెయిన్ వొకాబులరీ, ఆప్షన్ 2 డైరెక్ట్ వొకాబులరీ, ఆప్షన్ 3 రికగ్నైజింగ్ వొకాబులరీ, ఆప్షన్ 4 ఎసెన్షియల్ వొకాబులరీ అనేసి వచ్చారు. సో మనకు ప్యాసివ్ వొకాబులరీ అనేది ఏంటిదంటే రికగ్నైజింగ్ వొకాబులరీ అండి. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ హ్యావింగ్ ఏ పెట్ ఈజ్ డాష్ హ్యావింగ్ ఏ చైల్డ్ అనేసి వచ్చారనమాట. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఆప్షన్స్ ఫస్ట్ ఇది లైక్, ఆప్షన్ 2 లైక్ వైజ్, ఆప్షన్ 3 లైక్లీ, ఆప్షన్ 4 లైక్ యాజ్ అనేసి ఇచ్చారు. ఇక్కడ చూసుకుంటున్నట్లయితే హ్యావింగ్ ఏ పెట్, మీకు ఏదైనా పెట్ ఉన్నట్లయితే ఈజ్ లైక్ హ్యావింగ్ ఏ చైల్డ్, అది మీకు ఒక చైల్డ్ లాగా అనేసి అర్థం వస్తుంది. సో మనం ఏం వాడతామండి, లైక్ అనేది వాడాలి. హ్యావింగ్ ఏ పెట్ ఈజ్ లైక్ హ్యావింగ్ ఏ చైల్డ్ అనమాట. ఈజ్ లైక్ వైజ్ అని రాదు, ఈజ్ లైక్లీ రాదు, ఈజ్ లైక్ యాజ్ అనేది రాదండి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ సబార్డినేటింగ్ క్లాజ్ అనేసి ఇచ్చారండి. ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అనేది మనం చూడాలి. ఆప్షన్స్ ఫస్ట్ది సబార్డినేటింగ్ క్లాజ్ కెనాట్ స్టాండ్ అలోన్ యాజ్ కంప్లీట్ సెంటెన్స్. ఆప్షన్ 2 సబార్డినేటింగ్ క్లాజ్ ఆఫన్ బీయింగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్. ఆప్షన్ 3 సబార్డినేటింగ్ క్లాజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ద కంప్లీట్ థాట్స్ అనేసి వచ్చారు. ఆప్షన్ 4 సబార్డినేటింగ్ క్లాజ్ రేర్లీ ఆర్ ఇండిపెండెంట్ క్లాజ్ టు ఫ్రమ్ కంప్లీట్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో దీంట్లో ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏదవుతుందంటే ఆప్షన్ 3 అండి. సబార్డినేట్ క్లాజ్ ఆల్వేస్ ఎక్స్ప్రెస్ ద కంప్లీట్ థాట్స్ అనేసి ఇచ్చారు. మనకు సబార్డినేట్ క్లాజ్ అంటే దానికి కంప్లీట్ థాట్స్ అనేది ఇవ్వదండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వదు. ఎందుకు ఇవ్వదంటే సబార్డినేట్ క్లాజ్ కెనాట్ స్టాండ్ ఎలోన్ ఏ కంప్లీట్ సెంటెన్స్, అంటే అది ఒక కంప్లీట్ సెంటెన్స్గా ఉండలేదు. ఎందుకు, సబార్డినేట్ క్లాజ్ ఆఫన్ బీయింగ్ విత్ సబార్డినేటింగ్ కంజంక్షన్, అది దానికి ఒక సబార్డినేట్ కంజంక్షన్ ఉండాలి. అలాగే సబార్డినేటింగ్ క్లాజ్ రేర్లీ ఆన్ ఇండిపెండెంట్ క్లాజ్ టు కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఒక డిపెండెంట్ క్లాజు ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటేనే అది మనకు కంప్లీట్ సెంటెన్స్ అనేది అవుతుందన్నమాట. సో ఇక్కడ మనకేమి ఇచ్చారు, ఓన్లీ సబార్డినేటింగ్ క్లాజ్ ఉంటేనే అది కంప్లీట్ సెంటెన్స్ అవుతుంది అనేసి ఇచ్చారండి. సో కాదు, కాబట్టి ఇక్కడ మనకు ఆప్షన్ 3 అనేది ఇన్కరెక్ట్ అండి. నెక్స్ట్
కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అనేసి ఇచ్చారు. చూస్ ద ఫంక్షన్ ఆఫ్ కుడ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ది పర్మిషన్, ఆప్షన్ 2 పొలైట్ రిక్వెస్ట్, ఆప్షన్ 3 ఫ్యూచర్ ఇంటెన్షను, ఆప్షన్ 4 సర్టెనిటీ అనేసి ఇచ్చారు. సో కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్ అంటే మీరు ఆ సాల్ట్ని ఇలా పాస్ చేయగలరా అనేసి ఎలా ఉందండి అడిగేది రిక్వెస్ట్గా ఉంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది పొలైట్ రిక్వెస్ట్ అవుతుందనండి. కుడ్ యూ ప్లీజ్ పాస్ ద సాల్ట్, మీరు దయచేసి ఆ సాల్ట్ని ఇలా ఇస్తారా అనేసి అర్థం. సో అది ఎలా ఉంది రిక్వెస్ట్ టైప్లో ఉంది కాబట్టి పొలైట్ రిక్వెస్ట్ ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 2. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యూజ్ ఆఫ్ ఇండిఫైనెట్ ఆర్టికల్స్ అనేసి ఇచ్చారండి. నాట్ యూజ్ ఆఫ్ ఇండిఫైనెట్ ఆర్టికల్స్. ఆప్షన్స్ ఫస్ట్ ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ నౌన్, ఆప్షన్ 2 రెఫరింగ్ టు స్పెసిఫిక్ గ్రూప్స్, ఆప్షన్ 3 ఎక్స్ప్రెసింగ్ రేట్స్ అండ్ రేషియోస్, ఆప్షన్ 4 ప్రొఫెషనల్స్ అండ్ నేషనాలిటీస్ అనేసి ఇచ్చారు. ఇండిఫైనెట్ ఆర్టికల్స్. సో మనకు ఇంట్రడ్యూసింగ్ ఏ సింగులర్ నౌన్కు ఇండిఫైనెట్ ఆర్టికల్స్ అంటే ఏ అలాగే యాన్ అండి. సో వీటిని మనము ఎక్కడ యూజ్ చేయము, రెఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ గ్రూప్స్ మనకు మాట్లాడేటప్పుడు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయము. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్స్ అంటే ద ఆర్మీ. సో ఏ ఆర్మీ కానీ యాన్ ఆర్మీ కానీ మనం చెప్పమండి. ద ఆర్మీ, ద పూర్, ద రిచ్ ఇట్లా పిలుస్తాం కదా. ద ఫ్లవర్స్. గ్రూప్ని స్పెసిఫిక్ గ్రూప్ని ఇండికేట్ చేసేటప్పుడు మనము ద అనేది యూజ్ చేస్తాము. సో ఇక్కడ ఇండిఫైనెట్ ఆర్టికల్స్ ఏంటి మనకు ఏ కానీ యాన్ కానీ నాట్ యూజ్ దేంట్లో యూజ్ చేయము, రెఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ గ్రూప్స్ అండి. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి వచ్చేసి మనకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అండి. మీకు చూసారు కదా ఏ టాపిక్స్లో అడుగుతున్నారు మనల్ని క్వశ్చన్స్, గ్రామర్ అనేది. సో కాబట్టి ఇలా మీరు ప్రిపేర్ అవ్వండి. సో ఈ వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా చెప్పండి. అలాగే మన ఛానల్లో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్క వీడియోలు టెట్కి డిఎస్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అయితే ఉంటుందండి. సో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.